ఫ్రెండ్స్ మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ అంతా కటింగ్ అయిపోయింది కదా. అయితే నార్మల్గా ఏంటంటే హ్యాండ్స్ని వేళ్ళతోటి చెప్పమని కామెంట్ చేసిండ్రు కదా. వేళ్ళతోటి ఎలా కట్ చేయాలి అనేది చెప్తాను. నేను చిన్న చేతులు పెడతాను, పెద్ద చేతులు కాదు, చిన్న చేతులు, ఎల్బో హ్యాండ్స్ కాదన్నట్టు నార్మల్ చేతులని మనం చేతి వేళ్ళతోటి మీకు మెజర్మెంట్ ఎలాగా అని చెప్తాను. ఇదిగోండి, నార్మల్ బ్లౌజ్ కొలతనే, నేను టేప్ అస్సలు యూజ్ చేయట్లేదు. నార్మల్ బ్లౌజ్ను ఫస్ట్ మనము ఇది కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను బ్లౌజ్ ఎలాగుందో ఫస్ట్ చేతులు క్లాత్ అది చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఉల్టా తీయొచ్చా, ఏమింగ్ పెట్టచ్చా అని చూడాలి. చూసిన తర్వాత ఇది ఉల్టా తీయొచ్చు కాబట్టి ఉల్టా తీయడానికి ఒక 1/2 ఇంచ్ అట్లా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మెజర్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇలా పెట్టి మనకు లూజ్ ఎంత ఉంది, మన బ్లౌజ్ హైట్ ఎంత ఉంది, కుట్టుకి ఇలాగే పెట్టుకోవాలి. నేను చెప్తున్నా అంటే మీకు ఇలా చెప్పేసిన కదా. నార్మల్గా ఫస్ట్ ఒక లైన్ వేసుకోవాలి. మనకు సంక డౌన్ అనేది చాలా మందికి ఎలాగ ఎన్ని ఇంచులు అనేది అడుగుతారు కదా. అది కాకుండా ఈ బ్లౌజ్ అంటే ఇన్ని ఇంచుల బ్లౌజ్ ఇది ఎన్నో మీకు నార్మల్గా నేనంటే ఇక్కడ బ్లౌజ్ మెజర్మెంట్ తోటి చెప్తున్నా కాబట్టి ఇంచులు అవసరం లేదు. మీకు ఇంచులను బట్టి చెప్తేనే మీకు చేతి వేళ్ళతో అనేది అర్థమవుతుంది. అంటే ఇది రెడీ టు 6.5 ఇంచులు అవుతుంది అన్నట్టు. 6.5 ఇంచుల దగ్గరికి వచ్చినప్పుడు కంపల్సరీ 3 ఇంచులు అయితే సంక డౌన్ దిగాలి. అంటే బెత్తెడు 4 వేల మందం అయితే నాకు సంక డౌన్ దిగాలి. 4 వేలు లూజ్గా దిగాలి. దిగుతూనే మనకు సంక డౌన్ కరెక్ట్ వచ్చి ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. ఇలాగా చూసి అప్పుడు మనము ఈ సంక డీప్ ఎంత అంటే సంక రౌండ్ ఎంత ఉంది, సంక రౌండ్ ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దాకా వస్తుంది. ఇక్కడ మనకు సంక పీసులు పడతాయి అన్నట్టు. ఇలాగా పీసులు వేసుకోవచ్చు. మనకు కింద పడాయి కదా, మనం పైన ఉన్న వైపు ఎక్కువ ఉండే క్లాత్ చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక 2 ఏళ్ళు వరకు మనము ఈ లైన్నే టచ్ అవ్వాలన్నట్టు షేప్ తిరిగేటప్పుడు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ సేమ్ మార్క్ పెట్టుకున్న దాకా మనకు టచ్ అవ్వాలి. ఇలా 2 ఏళ్ళు పెట్టుకున్న ప్రకారం టచ్ అవుతూ ఇలాగా సేమ్గా దీన్ని కలపాలి. కలిపి దీన్ని స్ట్రేట్గా వెళ్ళాలన్నట్టు. అంటే ఇది దీనికి వస్తుంది, ఇది దీనికి వస్తుంది. మనకి ఇలా కొంచెం సంకబట్టి అయితే పడుతుంది. మీరు ఫస్టే రెడీగా ఇట్లాంటి క్లాతులు పెట్టుకొని ఉంచుకుంటే మనకు కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ అది వేసేటప్పుడు కూడా షేప్ అక్కడిక్కడ కాదు. ఇలా పెట్టుకోవాలి సంక పీసులు కూడా. ఇదే ఫ్రెండ్స్ వేళ్ళతోటి హ్యాండ్స్ చెప్పమన్నారు కదా. ఇక్కడ 2 వేలు, ఇది 4 వేలు. ఇది 4 ఇంచెస్కి వచ్చినప్పుడు మళ్ళీ తేడా మనకు 3 వేలు పెట్టుకోవాలి. మనం ఎల్బో హ్యాండ్స్ 10 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి, 10 ఇంచెస్ కూడా ఈ 4 వేల కంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి అంతే. ఇంకా ఎక్కువ తక్కువ చేయొద్దు. సేమ్ ఉంటుంది అన్నిటికీ. మనకి సంక రౌండ్, ఈ సంక లూజ్ అయితే కరెక్ట్ బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. టేప్ తోటి అయితే మీకు మెజర్మెంట్ అవుతుంది. కానీ నార్మల్గా అయితే ఇది ఇట్లా పెట్టేసుకొని మనకి ఎక్కడికి వచ్చింది, లేకపోతే ఇలా స్ట్రేట్గా చూసి కూడా ఇది ఎక్కడికి వచ్చింది అలా చూసి కూడా పెట్టుకోవచ్చు అంతే. ఇది కూడా కట్ చేసేసుకొని మనకు దీనికి అటాచ్మెంట్ పెట్టుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. 2 పీసులు అయితే వచ్చినాయి కదా, ఇంకా 2 పీసులు కట్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి చేతి వేళ్ళతోటే క్రాస్ పట్టి. చేతి వేళ్ళతోటే క్రాస్ పట్టి ఎలా కట్ చేసుకోవాలి చూడండి. చేతి వేళ్ళతోటే క్రాస్ పట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న దానిని బట్టి ఈ లూజ్ తీసుకోవాలి. అంటే ఈ వీపు లూజ్ ఉంటుంది కదా, అది ముందు భాగం అయితే మనకు ముందు భాగం ఎందుకు పెట్టుకుంటలేరు, వెనుక భాగం పెట్టుకుంటారంటే ముందు భాగం ఇలా షేప్ వస్తుంది కదా, మీకు కన్ఫ్యూజ్ అవుతుందని బ్యాక్ చెప్పాను. బ్యాక్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక మార్క్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి క్రాస్ ఉంది కదా, క్రాస్ దగ్గర ఒక లైన్ వేసుకోవాలి. వేసుకొని ఈ క్రాస్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక లైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 4 వేలు బెత్తెడు, 4 వేలు బెత్తెడు ఇలాగా ఇంకొక లైన్ వేసుకోవాలి. ఈ క్రాస్ ఉన్న సైడ్ మనకు సరిపోతుంది 2 వేలంతా అంటే ఇలా లైన్ వేసుకోవాలి, కిందికి వేసుకోవాలి.
సేమ్ ఇలాగే వేసుకొని పైన మళ్ళీ 2 వేలు పెట్టాలి. 2 వేలు దగ్గరికి చిన్నగా, బాగా పెద్ద పెట్టద్దు. 2 వేలు అంటే ఇట్లా బాగా లావు పెట్టద్దు, సన్నగా 2 వేలు పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు బెత్తడి పెట్టాలి. పెట్టి ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలపాలి. క్రాస్ పట్టి చేతి వేళ్ళతో రెడీ అయిపోయింది. ఫోటో ఇవ్వండి. మీరు క్లాత్ ఇలా పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఏది సరిపోతుందో ఏది సరిపోదో తెలియదు. అందుకే ఇలా పెట్టుకొని మార్క్ చేసుకొని నెక్కులు మాత్రం ఫస్ట్ కట్ చేసుకోవద్దు. బ్యాక్ నెక్ కంపల్సరీ ఇలాగే ఉంచుకోవాలి. ఫస్ట్ కట్ చేస్తే మనకు లైనింగ్ అటాచ్మెంట్ పెట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.